కిందికు మాట్లాడొచ్చారు కిందికు పేరు వచ్చిందట్రా ఇంటికి సంపాదన లేదు, ఏది ఏది నాకు ఊరు మొత్తానికి తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మే నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీ 20,000 రూపాయలు ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టేటోళ్ళ కూడా అదే అడుగుతున్నారట. ఇప్పుడు పెట్టేటోళ్ళ కూడా అదే అడుగుతున్నారు. నేను 50,000 రూపాయలు అంటే అవతల 1,00,000 రూపాయలు అందరూ దేవుడా దండం పెడతా కాదు. అయితే అప్పుడు సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ చెప్పు వస్తున్నా అంటే 30,00,000 చెప్తే నేను 20,000 రూపాయలు గుడిపల్లి నడితే ఫోన్పే చేసి ఏది అది 30,000కి ఇష్టం శాస్త్రాచారు ఏమని వర్క్ చేసిన. ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు, నాకు గుంటే జాగా లేదు, పొలం లేదు, ఫ్లాట్లు లేవు, వెనక మరి పంపించి అమ్మాయి పంపించిన సంపాదన లేదు. మీరు ఏం చేస్తారో చెప్తారు నాకు ఏదైనా కానీ నాకు ఇల్లు కావాలి. 100% ఇందిరా మహిళల్లో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగుని కూడా రాలేదు. మొత్తం ఆబాద్ అనుకుంటారా? కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పెన్షన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరకు ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నడుతుంది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవారికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన చెప్తున్నా. సార్ ఇందిరా మహిళల్లో అవకతవకలు నడుతున్నాయి, దయచేసి మాలాంటి పేదలను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగర గ్రామ పంచాయతీ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుండి మొత్తుకుంటున్నా, ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు. ఎక్కి నిరసన చెప్తున్నా. మేము ఏం లేక పేదలమై బీదలమై ఇళ్ళ గ్రామ పంచాయతీ అడ్డ ఉండి మేము ఉంటాను. నిరుపేదమై ఉంటాను. నిరుపేదలు అనేటోళ్ళు ఒక్కొక్కరు మాకు ఇల్లు రాలే. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంటికి తిరిగి పేటిమిసి పెట్టారు. ఇంటికి తిరిగి మీరు చేయండి. పైసలు తీసుకొని మీరు ఆదాయ పైసలు మాత్రమే కావాలి అడుగు తప్పని కూడా మీరు కాంగ్రెస్ మరి వచ్చింది మేము పురుపాలు చేస్తాం అనుకుంటే మీరు ఏడుండాలి గానే ఉండాలి. మర్యాద కూడా చెప్తారా మేము ఓవర్ వస్తారా? మాకు వస్తుంది ఎవరు పట్టించుకోవాలి? ఇలా నీళ్ళకి వస్తుంది. ఏ ఊరికి వస్తే పిల్లలు ఈ ఊరికి బతికేదానికి ఇల్లు వస్తుంది. మాకు రాదు. పోయింది ఆడిపి నీళ్ళు వస్తుంది. మరి అయ్యా నీళ్ళు ఉంటాడు, మరి అదే నీళ్ళు వస్తుంది. మాకు మాకు రాదు. నిరుపేదలను గోదావరికి గురి దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త కొడుకురాలో మీరెత్తర కాంగ్రెస్ రాలే నా కొడుక, మీరెత్తర కాంగ్రెస్ రాలే. చిన్న పేదల ఎత్తర కాంగ్రెస్ వచ్చింది. ఇదే ఒక్కసారి మీకు ఎరుపు. ఈ ఒక్కసారి మీసాలు పడి పెట్టుడు. మీరు మళ్ళా సెకండ్ లో మీరు అట్లా అంటే మీరు సెకండ్ వహించుకుంటారు.